ఎన్డీఏ కూటమికి ఏంటి మీ అనాలిసిస్ ఏంటి ఈ ఎగ్జిట్ పోల్స్ మీద? ఒకటి కొంచెం టైట్ గా ఉంటది, ఇంత లూజ్ గా ఉంటది అంటే నేను నమ్మలేకపోతున్నా. కొంచెం టైట్ గా ఉంటది. రెండో పాయింట్ ఏంటంటే తేజస్వి యాదవ్ ని ముఖ్యమంత్రి క్యాండిడేట్ చేయకూడదని కాంగ్రెస్ పార్టీ ఆఖరి నిమిషం వరకు ఒప్పుకోలేదు. కానీ వాళ్ళు ఫోర్స్ చేశారు. ఆయన మీద యూత్ కి అక్కడ ఇక్కడ మంచి ఒపీనియన్ ఉండదు, కానీ జనరల్ ఓవరాల్ గా అన్ని పూర్వాలు జ్ఞాపకం వస్తున్నాయి. మన అలాగే సైద్ షాబుద్దీన్ అని చాలా పెద్ద, మీకు తెలుసు కదా, బాహుబలి, ఆయన కొడుకు తీసుకొచ్చి లాస్ట్ మినిట్ ఇచ్చారు, కొన్ని పనులు చేశారు. తర్వాత కాస్టిజం కూడా యాదవ్ మాకు వేసేస్తారంటే అది లేదు. మొత్తం 243 క్యాండిడేట్స్ లో 80-90 యాదవ్స్ రెండు పార్టీలు ఫీల్ చేశారు. ఇంకేం మిగిలింది? ఈక్వల్ గా చేశారు. కాస్టిజం కొద్దిగా తగ్గిందని నేను భావిస్తున్నాను. తర్వాత లాస్ట్ పాయింట్, అందరూ మైగ్రెంట్స్ అనేది ఏదో ఏడుస్తున్నారని కాదే. మన వాళ్ళందరూ న్యూయార్క్ వెళ్తున్నారు, కాలిఫోర్నియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వెళ్తున్నారు. మైగ్రెంట్స్ అందరూ అన్హ్యాపీగా ఉన్నారా? బయట చాలా హ్యాపీగా ఉన్నారు. పుల్లారావు గారు, మైగ్రెంట్స్ ఎక్కడైనా ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ మైగ్రెంట్స్ ఇప్పుడు మన వాళ్ళు న్యూయార్క్ వెళ్తున్నారు, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్తున్నారంటే వాళ్ళు కోట్లు సంపాదించడానికి, సెటిల్ అవ్వడానికి వెళ్తున్నారు. వీళ్ళు పాపం బీహార్ నుంచి వచ్చేది చాలా భయంకరమైన పనులు చేయడానికి, సఫాయి కార్మికులుగా, లేకపోతే కన్స్ట్రక్షన్ దీనికోసం వస్తున్నారు. మీకు చిన్న విషయం చెప్తున్నా, ఇంకో మాట కూడా అంటున్నా నేను, ఐఎమ్ సారీ టు సే దిస్, ఇంకో మాట కూడా అంటున్నా, దొంగతనాలు చేస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో. హత్యలు, ఎక్కడ హత్యలున్నా అక్కడ వాళ్ళ మూలాలు కనపడుతూ ఉంటాయి. దిస్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. అది ఐ డోంట్ డిఫెండ్ దట్. బట్ ఢిల్లీలో వచ్చారు బిహారీస్, ఢిల్లీ ఏరియాకి వెళ్ళరే, మంచి మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మొబిలిటీ ఉంటుంది. మనం కొంచెం నేను చెప్పేది ఏంటంటే బ్యాలెన్స్డ్ గా చూడాలి. మైగ్రెంట్స్ అందరూ ఏదో బీహార్కి వెళ్ళిపోదాం కాదు, కొంచెం వాళ్ళు కూడా మార్పు కావాలి. ఎలాంటి మార్పు కావాలి? నితీష్ కుమారే మార్పు అంటున్నారు చాలా మంది. 20 సంవత్సరాలు ఉన్నారు, 15 సంవత్సరాలు కాదు ముఖ్యమంత్రిగా. సో ఇవన్నీ చూస్తే తప్పకుండా ఇది కొంచెం సర్ప్రైజింగ్ థింగ్. తర్వాత ఇందాక ఫ్రెండ్ చెప్పారు, డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విశేషంగా చేశారు బీహార్లో మోడీ గవర్నమెంట్. రోడ్స్ అని, బ్రిడ్జెస్ అని, ఇదని, ఆ ఇన్స్టిట్యూట్ అని, ఈ ఐటోని, ఇదంతా మనం చూపెట్టుకోవచ్చు అని తర్వాత చేశారు. అని ఫలించింది, ప్రోగ్రెస్ కనపడింది. తేజస్వి యాదవ్ నా వ్యూలో యంగ్ మ్యాన్, ఫ్యూచర్ బ్రహ్మాండమైన ఫ్యూచర్. కొద్దిగా అగ్రెసివ్ గా వచ్చాడేమో, చాలా అగ్రెసివ్ గా కనపడ్డాడు, చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాడు. 36 ఏళ్ళ మనిషి, అది కుదురుతుందా? అదొకటి. తర్వాత రాహుల్ గాంధీ గారు, అక్కడ మన కాంగ్రెస్ మిత్రుడు ఉంటాడు, ఓట్ చోరీ ఇవన్నీ చేసి మొత్తానికి మైండ్ డైవర్ట్ చేసి పారేశాడు బీహార్ నుంచి, నితీష్ కుమార్ నుంచి. అదే ఉపయోగం రాలేదు. నిజంగా ఈ రిజల్ట్స్ కరెక్ట్ అయితే నాకు ఒక మాట చెప్పండి పుల్లారావు గారు, మనం చాలా రాష్ట్రాలు ఎలక్షన్ చూస్తున్నాము, రాహుల్ గాంధీ గారు అప్రోచ్ చూస్తున్నాము, ఆయన ఓట్ చోరీ అని దేశం అంతా తిరుగుతున్నాడు. ఆ ఓట్ చోరీని జనం పట్టించుకుంటున్నట్టు కనపట్లేదు, జనం పట్టించుకున్న దాన్ని ఈయన పట్టుకుని వేలాడుతున్నట్టు కనపడతా ఉంది. సో ఇక్కడ బీహార్లో రాహుల్ గాంధీ మహాగఠబంధన్ కి మైనస్ అయ్యారా, ప్లస్ అయ్యారా? స్ట్రైట్ అవి నేను చాలా సారీగా చెప్తున్నా, ఆయన పాజిటివ్ అవ్వలేదని చెప్తాను. మైనస్ అయ్యారని చెప్పండి. పాజిటివ్ అవ్వలేదు. ఆయన ప్రెస్టీజ్ ఈ రిజల్టే వస్తే ఆయన ప్రెస్టీజ్ చాలా దెబ్బతింటారు దేశవ్యాప్తంగా. ఉత్తరప్రదేశ్ లో దగ్గర రానివ్వరు. ఇంకా ఇండియా అలయన్స్ లో కూడా ఇది చాలా అనవసరం అని చాలా క్రిటిసిజం వస్తాయి. ఎందుకంటే ఆయన ఒక్కసారి మీరు ఇదే ముందు రామ్మోహన్ గారు, రాహుల్ గాంధీ మహాగఠబంధన్ కి